సినిమా నీకు క్వశ్చన్ తెలుసా? మంచిదానే మంచిదాన్నేరా అప్పుడప్పుడు క్రాక్ పట్టినట్టు బిహేవ్ చేస్తావు. నువ్వు కూడా మంచోడువే, అప్పుడప్పుడు బిహేవ్ చేస్తుంటావు. సో రీసెంట్ గానే లావణ్యది ఆడియో ఇంకా వీడియో 2 లీక్ అవడం జరిగింది. సో రీసెంట్ గానే లీక్ అయింది అనమాట. సో నాకు ఎప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, నాకు ఎప్పటికీ అది తలుచుకుంటుంటే అనిపిస్తుంది, అంటే ఇన్ని ప్రూఫ్స్ కనిపిస్తున్నా సరే లావణ్య ఏం చెప్తుందంటే ఇదంతా ఫేక్, సో కావాలని ఇదంతా చేస్తున్నారంటుంది. సో ఇంత క్లియర్ గా ప్రూఫ్స్ కనిపిస్తున్నా సరే లావణ్య ఇలా చెప్పడం నాకు అసలు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నేను లావణ్యని అదే క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. అంటే ఎవరైనా సరే ఒక్క పాయింట్ వరకు అబద్ధాలు చెప్తారు. మన చేతుల్లో ఏం లేదు చేయాల్సింది, ఆల్రెడీ అన్ని ప్రూఫ్స్ ఉన్నప్పుడు కూడా మరి ఇంకా కవర్ చేసుకోవడానికి ఇన్ని అబద్ధాలు ఎలా చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అయితే లావణ్య వ్యవహారం అనేది ఎప్పటికప్పుడు ఒక కొలిక్కి రావట్లేదు. ఎందుకంటే ఫస్ట్ మనం ఈ వివాదం స్టార్టింగ్ దగ్గర నుంచి మాట్లాడుకుంటే రాజ్ తరుణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, మాజీ ప్రియురాలు లావణ్య. సో అప్పటి నుంచి ఈ కేసెస్ లో అప్పట్లో చాలా మంది రాజ్ తరుణ్ ఇబ్బంది పెట్టారు. నిజంగా ఆ లావణ్యని రాజ్ తరుణే మోసం చేశాడు. సో ఇవన్నీ అప్పట్లో రాజ్ తరుణ్ ని చాలా మంది ఇబ్బంది పెట్టారు. అయితే తర్వాత మెల్లిమెల్లిగా నిజాలు బయటపడటం మొదలయ్యాయి. లావణ్యతో పాటు మస్తాన్ సాయి గురించి కూడా బయటపడింది. అయితే మరీ ముఖ్యంగా ఏంటంటే లావణ్య ఈ డ్రగ్స్ దందా గురించి మెయిన్ గా బయటపడింది. మొదట్లో అందరూ రాజ్ తరుణ్ అన్నారు. ఎందుకంటే ఒక అమ్మాయి ఇలా బయటకు వచ్చి నన్ను ఇలా ఒకళ్ళు మోసం చేశారంటే జనాలందరూ నిజంగా ఆ అమ్మాయి ఏం చెప్తుందో అదే నమ్ముతారు. కొంచెం ఇలా కన్నీరు కొంచెం కార్చగానే నిజంగా ఆ అమ్మాయి ఏం చెప్తుందో అందరు అదే నమ్ముతారు. ఈ ఫ్యాక్ట్స్ అనేవి ఎవ్వరికి అవసరం లేదు. అలా రాజ్ తరుణ్ గురించి ఇష్టం వచ్చినట్టు రాస్తారు, ఇష్టం వచ్చినట్టు అన్నారు. ఇప్పుడు నిజాలు బయటపడుతున్నాయి. అయితే రీసెంట్ గా కోర్టు కూడా ఈ అమ్మాయి లావణ్యకి అసలు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. అయితే యాక్చువల్లీ గతంలో వీళ్ళు కలిసి ఉన్నప్పుడు, రాజ్ తరుణ్ ఇంకా లావణ్య కలిసి ఉన్నప్పుడు వీరు ఒక విల్లా తీసుకున్నారు. ఈ లావణ్య అమ్మాయి తను ఏంటంటే సగం డబ్బులు, అంటే వీళ్ళిద్దరూ సగం డబ్బులు వేసుకుని విల్లా తీసుకున్నారు. అయితే లావణ్య ఏంటంటే నేను సగం డబ్బులు ఇచ్చాను అని కోర్టులో ప్రవేశపెట్టింది. అయితే కోర్టు ఏంటంటే నువ్వు సగం డబ్బులు ఇచ్చావన్నో, ఇక్కడేమో నోటీసులో కనిపించట్లేదు సగం డబ్బులు ఇచ్చా అంటున్నావు, నువ్వు వెంటనే ఇల్లు ఖాళీ చేసేయాలని కోర్టు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. సో మెల్లిమెల్లిగా నిజాలు ఇంకా బయటపడుతున్నాయి అనమాట. యాక్చువల్ ఏంటంటే ఈ లీక్స్ అన్ని ఒరిజినలే, అందులో నో డౌట్. చాలా లీక్స్ అనేవి ఒరిజినల్ గానే ఉన్నాయి. అయితే గతంలో కూడా శేఖర్ భాష అప్పుడు లావణ్య గురించి నిజాలన్నీ బయటపెట్టినప్పుడు అప్పుడు కూడా శేఖర్ భాష అని అన్నారు, చాలా సార్లు అన్నారు. ఏంటంటే వీళ్ళంతా కుట్ర పనే, రాజ్ తరుణ్ ఇంకా శేఖర్ భాష వీళ్ళు కుట్ర పనే లావణ్య మీద ఇలా చేస్తున్నారని చాలా మంది ఇష్టం వచ్చినట్టు అన్నారు. కానీ నిజాలు ఒక్కొక్కటిగా బయటపడేసరికి రాజ్ తరుణ్ ఏం చెప్తున్నాడు, శేఖర్ భాష ఏం చెప్తున్నాడు, అప్పుడు కన్సిడర్ చేయడం మొదలు పెట్టారు. నిజంగా శేఖర్ భాష కూడా మా ఛానల్లో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు లావణ్య గురించి ఎన్నో నిజాలు, ఎన్నో భయంకరమైన నిజాలు చెప్పారు ఆయన. అప్పుడు ఎవరు నమ్మలేదు. అప్పుడు తర్వాత ఈ డ్రగ్స్ దందా బయటపడినప్పుడు దగ్గర నుంచి ఇంకా అప్పటి నుంచి నమ్మడం మొదలు పెట్టారు. అంటే లావణ్య ఇష్యూ అనేది ఎప్పుడు తెర మీదకి వచ్చినా సరే ఇది ఒక కొలిక్ అయితే రావట్లేదు, ఎప్పుడు వివాదాస్పదంగానే ఉంటుంది. అంటే వివాదంతోనే స్టార్ట్ అయింది, ఇంకా వివాదాస్పదంగా మారుతుంది. ఇప్పుడు మస్తాన్ సాయి ఎక్కడున్నాడో తెలియదు. అయితే ఈ కేసులో ఎన్నో మలుపులు ఉన్నాయి. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకా కుప్పలు తెప్పలుగా కూడా బయటకు రావచ్చు. ఎందుకంటే నార్మల్ ఆడియో వీడియో లీక్కే ఇంత నిజాలు బయటపడుతున్నాయంటే నిజంగా ఒకవేళ ఇన్వెస్టిగేట్ చేస్తే, నిజంగా పోలీసులు దృష్టి పెట్టి ఈ లావణ్య కేసు మీద ఇన్వెస్టిగేట్ చేస్తే ఎన్నో భయంకరమైన నిజాలు కుప్పలు తెప్పలుగా బయటపడతాయి. అది మాత్రం కన్ఫామ్ గా చెప్పచ్చు. సో ఇలాంటి ఆడియో లీకులు ఎన్ని వచ్చినా సరే ఇంకా లావణ్య చెప్పేది ఏంటంటే ఇదంతా ఫేక్, ఇదంతా కావాలనే చేస్తున్నారు. సో ఇది లావణ్య సైడ్ నుంచి తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం చెప్పేది ఇదంతా. నేను చెప్పేది అబద్ధమైతే మీరే ఒకసారి చూడండి. నిజంగా మీడియా ఛానల్స్కి వెళ్ళి ఆ అమ్మాయి ఏం చెప్తుందో మీరే ఒకసారి చూడండి. లైవ్ లో కూడా ఒకసారి ఇలా, ఇప్పుడు నిజంగా మనల్ని మనం డిఫెండ్ చేసుకోవాలంటే మాట్లాడాలి, కరెక్ట్ పాయింట్ మాట్లాడాలి. లైవ్ లో ఆమె శేఖర్ భాషని ఆయన పట్టుకుని కొట్టింది లైవ్ లో, అంటే తప్పు ఉండబట్టే కదా, ఆవిడ విషయంలో ఎంతో కొంత తప్పు ఉండబట్టే కదా ఇలా చేసింది. అంటే ఒక మనిషి సైకాలజీ ప్రకారం ఏంటంటే ఇంకా వాళ్ళు మాట్లాడడానికి పాయింట్ లేనప్పుడు, ఇంకా అసలు చెప్పడానికి ఇంకా స్కోప్ లేనప్పుడు ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారనమాట. సో లావణ్య విషయంలో కూడా సేమ్ అదే జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని ప్రూఫ్స్, అంటే ఫస్ట్ లో ఏంటంటే విమెన్ కార్డ్, విప్టింగ్ కార్డ్ అనేది ఫస్ట్ లో వాడింది విమెన్ కార్డ్. సో అందరు నమ్మేశారు ఆబ్వియస్లీ. మీ దగ్గర మాట్లాడడానికి ఏం లేనప్పుడు
ప్రూవ్ చేసుకోవడానికి ఏం లేనప్పుడు అప్పుడు ఆ శేఖర్ భాషను పట్టుకుని లైవ్ లో కొట్టారు ఆవిడ. అంటే ఇప్పుడు లావణ్య ఇలాంటిది, లావణ్య ఇలా అలాంటిది అని తిట్టే బదులు నిజంగా లావణ్య చేసిన ఈ దందాన్ని ఎలా ఆపాలి, ఆవిడ చేతిలో బలవుతున్న అమాయకుల్ని ఆపగలిగితే సో ఏదో ఒక శిక్ష పడాలి లావణ్యకి. అలా జరిగితే గనక ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు లావణ్య లాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆగిపోతారు. సో మీడియా ఛానల్స్ లో కూర్చుని ఇంకా లావణ్య అలాంటిది ఇలాంటిది అని తిట్టడం వల్ల పెద్ద ఉపయోగం లేదనేది నా ఒపీనియన్. బట్ ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని నిజాలు బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్పందించాలి. అలా అని ఒక యువతిపై దుర్భాషలు ఆడకూడదు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. కానీ ఖచ్చితంగా స్పందించాలి. అది ఎవరు చేసినా సరే, తప్పు ఎవరు చేసినా సరే, అది ఆడవారైనా మగవారైనా తప్పు ఎవరు చేసినా సరే ఖచ్చితంగా స్పందించాల్సిందే. అయితే ఇప్పుడు అందరికీ తెలుస్తుంది నిజంగా. అంటే రాజ్ తరుణ్ అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో బయటికి, అండ్ శేఖర్ భాష ఆయన ఏం ప్రూవ్ చేశారో బయటికి, అయినా ఇప్పుడు జనాలకి తెలుస్తున్నాయి. నిజంగా లావణ్య గురించి పూర్తిగా కంప్లీట్ గా బయటకు వస్తుంది. సో ఇప్పుడు కూడా ఎవరన్నా ఇంకా లావణ్య చేసింది కరెక్ట్ అని ఎవరన్నా అంటే ఒక్కసారి మీరే అన్ని ఆడియో లీక్స్, వీడియో లీక్స్ అన్ని ఒకసారి మీరే చూడండి మళ్ళీ. అంటే అవన్నీ చూసి విన్న తర్వాత మీ మనస్సాక్షికి కూడా ఇంకా లావణ్య చేసింది కరెక్ట్ అంటే ఇంకా మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరు. ఇది మాత్రం కన్ఫర్మ్ గా చెప్పొచ్చు.